బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేశారు. టీడీపీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా బీఫామ్లను అందజేశారు. పార్టీ కోసం కష్టపడి నిబద్ధతతో పనిచేసే నాయకులకు ఎల్లప్పుడూ సముచిత స్థానం, పదవులు దక్కుతాయని ఈ సందర్భంగా టీడీపీ స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేశారు. టీడీపీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా బీఫామ్లను అందజేశారు. పార్టీ కోసం కష్టపడి నిబద్ధతతో పనిచేసే నాయకులకు ఎల్లప్పుడూ సముచిత స్థానం, పదవులు దక్కుతాయని ఈ సందర్భంగా టీడీపీ స్పష్టం చేసింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కూటమి తరపున తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.